నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో వార్డెన్పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వార్డెన్ను సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే ఎమ్మెల్యే భోజనం చేశారు. మాజీ ఎస్సీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవటు అని ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు. ఇక విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్నింగ్ వాళ్ళ డ్యూటీ 6 to 9:30 సార్ మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 4:30 to 7:30 ఉంటుంది సార్. క్లియర్ పెట్టింది సార్, డిఓ ఆఫీస్ లెవెల్లో రిజైన్ చేసిన అటెండర్ నర్మదా ఏటిది ఇది ఏంటిది ఇప్పుడు మేము వేసాం అది అడిజబ్బా కోసం అదేంటిది ఇక్కడ ఉన్నది ఎవరు ఏం చెప్పులై ఏం డస్ట్ ఇది మనము ఈ పరుపులు లేకుండా ఉండాలి. మీరు ఎచ్చిపెట్టి ఉంటే చెప్తేనండి, మీరు ఎచ్చిపెట్టి ఉంటే పిల్లలకు డైజెషన్ కాదు ఇబ్బంది. ఒక బాగుకు మెల్లగా బాగుకు ఇద్దరు ఉంటే పిల్లలు డైజెషన్ కాక ఇబ్బంది పడతారు. మనకి అనుకో ఏం పోవాలి ఏం నడుస్తుంది నీళ్ళు ఎక్కడ కాడుతున్నాయి ఎక్కడి ఒక పీటీ సంతకం చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ డ్యూటీలో ఉండాలి, సంతకం చేస్తే డ్యూటీలో ఉండాలి. కనుక ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కొట్టొచ్చిన కనిపిస్తా ఉంది. ఇక్కడ మీరు ప్రత్యక్ష సాక్షులు. మీరు 8 నెలల కింద అమ్మ ఆదర్శ బడి కోసం 16 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన ఇక్కడ ఆ డ్రైనేజీ కరెక్ట్ లేదు, టాయిలెట్స్ కరెక్ట్ లేదు, 300 మంది విద్యార్థులు ఉండే ఇక్కడ. కనుక బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ. దానికి సమాధానం ఆమె దోషిని చెప్తా ఉంది. కనుక దీనికి నేను సెక్రటరీ కస్తూర్బా స్కూల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను కంప్లైంట్ చేస్తాను. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాను. నేను పిల్లలు